వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. పార్లమెంటు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో హుజరాబాద్ కాంగ్రెస్లో మరింత జోష్ పెరిగింది. వరుసగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరికి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ మాట్లాడుతూ సమాజంలో యువతకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు పెద్దపీట వేస్తుందని, యువకులు నాయకులు ఆకర్షితులు సమాజం పట్ల సానుకూల స్పందనతో సేవ చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామమని, సేవ చేయడానికి ముందుకు వచ్చేవారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల పట్ల తమకున్న కమిట్మెంట్ చూపెట్టారని, హుజరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి హుజరాబాద్ అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొడగంటి మల్లయ్య, గూడెపు సారంగపాణి, దొందరవేణి రమేష్, బొంగోని వీరన్న, పొడగంటి సారంగం, చిన్నాల కార్తిక్, చిన్నాల శ్రీకాంత్, రాకేష్, వినయ్, రంజిత్, రమణ, వంశీ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రణబాబు నాయకత్వం, ప్రణబాబు నాయకత్వం. అరే జమ్మికుంట పట్టణంలో చిన్నాల శ్రీకాంత్ మరియు వారి సోదరుడు కార్తిక్ గారి ఆధ్వర్యంలో సుమారు మరియు రాకేష్ ఇంకా వినయ్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత జమ్మికుంట మండలం, పట్టణం, హుజరాబాద్ సంబంధించిన గ్రామాల నుంచి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది శుభ సూచకం. ఖచ్చితంగా ఈ యువత జాయిన్ అవడంతో ఇంకా టౌన్లో మాకు బలం చేకూరింది. ఎట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.2 రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చూసుకుంటూ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది, రాజ్యసభ ఎంపీ ఇచ్చిండు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు. అలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది మన అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయడం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 13వ తారీఖు
గలవ ఎట్లుంటుందో యువత రకంగా హుజురాబాద్లో ఓట్లు పడతాయి అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుంది. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు రానున్న రోజుల్లో మేము చెప్పిన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపు 20,000 ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యువకులు దాని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా ఏవైతే గ్యారెంటీలు కానీ అమలయ్యే పద్ధతి చూసి కూడా యువత రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయాల్లోకి వస్తుంది, రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా యువకులు మా పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఒక యువకుడు కారణంతో వాళ్ళకు కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కలుగుతుంది. రేపు మాకు భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా. యువతకు పెద్దపీట వేసుకుంటూ ముందుకు పోతాం. హుజురాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజులు నాయకత్వంపై యువకులకు మంచి మంచి అవకాశాలు కల్పించాలని మరొకసారి ఆయన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మోసపూరిత మాటలు బీజేపీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయో తిప్పుకొట్టాల్సిన సమయం ఉంది. యువకులు ఎస్పెషల్గా సోషల్ మీడియా ఎక్కువ వాడతారు. సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తుంది. ఈ యువకులకు అందరూ చేస్తున్నా నమ్మకండి. వచ్చే దాంట్లో ఏవైతే వ్యాఖ్యలు వస్తున్నాయో అబద్ధ ప్రచారాలు చేస్తూ తిప్పికొట్టాలి. మనం కూడా వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమంలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక్కటంటే మనం నిజాలు చెప్పుకుంటాం, ప్రజలకు నిజం. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పోతుంది. అవన్నీ చేసుకున్న తిప్పి బాధ్యత రేపు యువతరానికి ఉందని మరొకసారి నేను తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ ప్రతి ఒక్కరు మరొకసారి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ప్రణవ్ నగర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి టీం కానీ మా యువత మా ఇలా హుజరాబాద్లో ప్రణవ్ నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం హుజరాబాద్ కాన్ఫరెన్స్లో యూత్ అందరం జమ్మికుంట మండలం నుంచి వెళ్ళి హుజరాబాద్ కాన్ఫరెన్స్లో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న రానున్న ఎలక్షన్లో ఎంపీ ఎల్సాల రాజేంద్రరావు గారిని గెలిపేయడానికి మాతో మేము కృషి చేస్తామని, అట్లే రానున్న ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రణవ్ సార్ ఎమ్మెల్యే కావడానికి మా శతవిధాలుగా ప్రయత్నం చేస్తామని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఈ గృహలక్ష్మి కానీ, ఈ పథకాలు కానీ దానికి ఆకర్షితులమై మీ అందరం మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.